నిన్న చికెన్ స్నాక్స్ చేస్తున్నా అనే వీడియో పెట్టా గదా! దానికి కంటిన్యూషన్ వీడియో. ఇంకా నేను చేసే చికెన్ స్నాక్స్ నేమ్ ఏంటో చెప్పలేదు కదా! ఇవే చికెన్ మెజెస్టిక్స్. ఇలా అయితే స్నాక్స్‌కైతే ముందైతే మనం కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాము. 30 మినిట్స్ కంప్లీట్ అయిపోయినంక లాంగ్ అయిపోతుందని మొత్తం ఒకే వీడియోలో క్లియర్‌గా చెప్పడం కుదరట్లేదనేసి 2 వీడియోస్ లాగా అప్‌లోడ్ చేస్తన్నా. ఇంకా ఏంటంటే ఇలా ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా చికెన్ పీసెస్‌నైతే విడివిడిగా వేసుకొని, ఇంకా ఇలా బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు కాల్చుకొని ఒక బౌల్‌లోకైతే వేసేసుకోండి. టిష్యూ యేసుకుంటే బెటరని నా ఆలోచన. మీరైతే మీ ఇష్టం. మీ దగ్గర ఎలా వీలైతే అలా వేసేసుకోండి. ఇంకా ఇక్కడొచ్చేసి నాకైతే ఇలానే తినాలన్నంత టెంప్టింగ్‌గా ఉంది. కాకపోతే ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంది. అదేంటనేది చూపిస్తున్నాను. ఇందులో అయితే ఎల్లిపాయలు చిన్నగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. మిర్చి అయితే డైమండ్ షేప్‌లో కట్ చేసుకోండి. నాకైతే సరిగ్గా కట్‌గా రాలేదనమాట. ఇంకా ఇదేంటంటే సాస్‌లు ఏం వాడట్లేదు నేను. మొత్తం ఇట్లా కాడేసుకొని కొంచెం రెడ్ చిల్లీ అయితే వేసేసుకోండి. టాస్ చేస్తూ కలుపుతూ హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుతూ వేయించుకోండి. ఇంకా పీసెస్‌కి అయితే బాగా పట్టిద్ది. ఇలా ప్రిపేర్ అయ్యాక ఇంకా ఎప్పుడు తినాలా అని అయిపోయినాయా ఇంకా ఎప్పుడు తినాలా అన్నట్టుంది. కొంచెం లెమన్ పిండి ఆ ఆనియన్ కర్రీకి ఆ చికెన్ పీస్ కొంచెం కొరుక్కొని తింటుంటే మామూలుగా లేదబ్బా ఫీల్ అయితే అసలు. తింటుంటే ఎంత బావుందంటే అంత బావుంది. మీరు గూడా ట్రై జేయండబ్బా! బావుంది. వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. బాయ్! మళ్ళొక